అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి రీడింగ్ కాంప్రహెన్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి జనరల్ పాసేజీలు మనం చూస్తున్నాము. ఇది సెకండ్ పాసేజ్ అనమాట. చూడండి ఒకసారి. ద ట్రెజర్ విత్ ఇన్ అనేటువంటి చూస్తున్నాం మనం. ద ట్రెజర్ విత్ ఇన్. ద ట్రెజర్ విత్ ఇన్ అంటే అర్థం ఏంటంటే లోపల ఉన్న నిధి లేదా మనలో ఉన్నటువంటి నిధి అని అర్థం. దీనికి సంబంధించిన పాసేజ్ మనం చూస్తున్నాం. చూడండి ఇక్కడ. ఏ బెగ్గర్ హ్యాడ్ బీన్ సిట్టింగ్ బై ద సైడ్ ఆఫ్ ఏ రోడ్ ఫర్ ఓవర్ 30 years. వన్ డే ఏ స్ట్రేంజర్ వాక్డ్ బై. స్పేర్ సమ్ చేంజ్ mumbled the beggar, mechanically holding out of his baseball cap. ఇక్కడ చూడండి. ఏ బెగ్గర్ హ్యాడ్ బీన్ సిట్టింగ్ బై ద సైడ్ ఆఫ్ ద రోడ్ ఓవర్ 30 years. ఒక భిక్షగాడు ఏం చేశాడంట, 30 సంవత్సరాల నుంచి ఒక రోడ్ సైడ్న కూర్చుని ఉన్నాడంట. ఒకరోజు ఏమైంది, ఏ స్ట్రేంజర్ వాక్డ్ బై. ఒక అతను అపరిచితుడు అంటాం మనం, ఒక కొత్త అతను అటుగా వెళ్తున్నాడు అనమాట. అతను చూసి ఏం చేశాడంటే ఇతను, ఈ బెగ్గర్ స్పేర్ సమ్ చేంజ్ మంబుల్డ్ ద బెగ్గర్. మంబుల్డ్ అంటే సొనుక్కోవడం అనమాట. అతను ఆ కొత్త వారిని చూసి ఈ బెగ్గర్ అనేటువంటి అతను కొంత చేంజ్ అనేటువంటిది ఇస్తారా అని చెప్పి అడిగాడు అనమాట. మెకానికల్లీ హోల్డింగ్ అవుట్ హిజ్ బేస్ క్యాప్. సాధారణంగా తను ఎలాగైతే తన దగ్గర ఉన్నటువంటి ఆ క్యాప్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని అతన్ని డబ్బులు అడగటం జరిగిందనమాట. ధర్మం చేయండి అని చెప్పి అడగటం జరిగిందనమాట. ఐ హ్యావ్ నథింగ్ టు గివ్ యూ ఆ స్ట్రేంజర్ సెట్ ద స్ట్రేంజర్. ఆ స్ట్రేంజర్ ఏమన్నాడంటే, నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు ఏమీ లేవు అని చెప్పి అతను అన్నాడు. దెన్ హీ ఆస్క్డ్ వాట్ దట్ యు ఆర్ సిట్టింగ్ ఆన్. నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు అని అతను ఏమన్నాడంట, వాట్స్ దట్ యు ఆర్ సిట్టింగ్ ఆన్. నువ్వు దేని మీద కూర్చున్నావు అని చెప్పి ఆ బెగ్గర్ని అడిగాడు. నథింగ్ రిప్లైడ్ ద బెగ్గర్. ఏం లేదు అని చెప్పి ఆ బెగ్గర్ సలహా ఇచ్చాడు అనమాట. జస్ట్ అన్ ఓల్డ్ బాక్స్. ఇది ఒక పాత పెట్టే ఇది. ఐ హ్యావ్ బీన్ సిట్టింగ్ ఆన్ ఇట్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ రిమెంబర్. ఇక్కడ చూడండి అతను అంటున్నాడు, ఏం లేదు, ఇది ఒక పాత బాక్స్, ఇది పాత పెట్టిది, దీని మీద కూర్చున్నాను, ఇది నాకు గుర్తున్నంత వరకు చాలా సంవత్సరాల నుంచి దీని మీద కూర్చుంటున్నాను నేను అని చెప్పి ఆ బెగ్గర్ అన్నాడు అనమాట. ద స్ట్రేంజర్ ఆస్క్డ్. అపరిచితుడు అడిగాడు అనమాట, ఏమనంట, హ్యావ్ యూ ఎవర్ లుక్డ్ ఇన్సైడ్. ఎప్పుడైనా ఆ పెట్టులో ఏముందో నువ్వు లోపలికి చూసావా అని చెప్పి ఈ బెగ్గర్ని అడిగాడు. నో సెట్ ద బెగ్గర్. చూడలేదని చెప్పి ఆ బెగ్గర్ అన్నాడు అనమాట. వాట్స్ ద పాయింట్, దేర్ ఈజ్ నథింగ్ ఇన్ దేర్. ఏంటి విషయం ఏంటి, దాంట్లో ఏముండదు అని చెప్పి ఇతను అన్నాడు అన్నాడు బెగ్గర్. హ్యావ్ ఏ లుక్ ఇన్సైడ్ ఇన్సిస్టెడ్ ద బెగ్గర్. ఇక ఏం చేశాడంటే ఈ బెగ్గర్, ఈ యొక్క స్ట్రేంజర్ ఇన్సిస్టెడ్ ద స్ట్రేంజర్. స్ట్రేంజర్ ఏం చేశాడంటే దాంట్లోకి ఒకసారి చూడోసారి అని చెప్పి ఇబ్బంది పెట్టాడు అనమాట, బలవంత పెట్టాడు. ద బెగ్గర్ మేనేజ్ టు ప్రై ఓపెన్ ద లిడ్. ఇక్కడ ప్రై అంటే అర్థం ఏంటంటే ట్రై అనమాట. ట్రై TRY. ఓపెన్ ద లిడ్ విత్ అస్టానిష్మెంట్, డిస్బిలీఫ్ అండ్ ఎలోయేషన్. హీ సా ద బాక్స్ వాజ్ ఫిల్డ్ విత్ గోల్డ్. ఇతను ఎలాగైతే ఇబ్బంది పెట్టాడో ఆ ఇబ్బందిని బట్టి ఆ బెగ్గర్ ఏం చేశాడంట, అక్కడ ఉన్నటువంటి ఆ పెట్టి యొక్క మూత అనేది ఓపెన్ చేశాడు. ఎలాగంట, చాలా ఆశ్చర్యంతో, అపనమ్మకంతో, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆనందంతో దాన్ని ఓపెన్ చేయడం జరిగిందనమాట. ఓపెన్ చేయగానే ఆ బాక్స్ అంతా కూడా గోల్డ్తో బంగారంతో నిండిపోయి ఉందన్నమాట ఆ బాక్స్ అంతా. ఇది ఫస్ట్ పేరాలో. చూడండి, ఫస్ట్ పేరాలో ఏముంది అంటే కనుక 30 సంవత్సరాల నుంచి ఒక భిక్షగాడు ఆ రోడ్డు పక్కన భిక్షం ఎత్తుకుంటూ ఉన్నాడనమాట. ఒకరోజు ఒక కొత్త అతను అలా వెళ్తూ ఉన్నప్పుడు అతన్ని సాధారణంగా ఎలాగైతే ధర్మం చేయండి అని అడుగుతాడో ఆ విధంగా అడగడం జరిగిందనమాట. ఆ కొత్త అతను ఏమన్నాడంటే, నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదని చెప్పి అతను అన్నాడు. అంతేకాకుండా అతను ఏమడిగాడు, నువ్వు దేని మీద కూర్చున్నావు అని చెప్పి అతను అడిగితే, ఏమీ లేదు, ఇది ఒక పాత పెట్టే, దీని మీద నాకు గుర్తున్నంత వరకు చాలా సంవత్సరాల నుంచి దీని మీద కూర్చుని ఉన్నాను అని చెప్పి అతను అన్నాడు. అప్పుడు ఆ కొత్త అతను అన్నాడు ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా లోపలికి ఒకసారి చూసావా బాక్స్ లోపలికి అని అడిగాడు. ఈ బెగ్గర్ అన్నాడు, చూడలేదు, దాంట్లో ఏమీ ఉండదు అని చెప్పి ఇతను అన్నాడు. ఒకసారి చూడని చెప్పి ఇబ్బంది పెట్టాడు.
ఎలాగైతే ఆ బాక్స్ పెట్టి ఓపెన్ చేసి ఇతను అపనమ్మకంతో ఆశ్చర్యంతో ఆ బాక్స్ ఓపెన్ చేయడం, ఆ బాక్స్ అంతా కూడా బంగారంతో నిండి ఉండటం చూశారనమాట. ఇది ఫస్ట్ పేరాలో. అండ్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ టు ఆల్ ఆఫ్ అస్. ఇదే సంభవిస్తుంది అందరికి, మనందరికీ కూడా ఇటువంటిదే సంభవిస్తుంది అనమాట. అంటే వీ నీడ్ ఏ స్ట్రేంజర్ టు టెల్ అస్ లుక్ ఇన్సైడ్. అది మనలో ఉన్నటువంటి విధానాలని చెప్పడానికి మనకు ఒక కొత్త వ్యక్తి కావాలి. మనలో ఉన్నటువంటి స్కిల్స్ కానీ, మనలో ఉన్నటువంటి విధానాలను కానీ మనకు తెలియకుండా మనం అలాగే ఒక బాక్స్ లాగా మనం ఉంటూ ఉంటాం అన్నమాట. ఆ విధానాలన్నీ చెప్పడానికి మనకు ఒక కొత్త వ్యక్తి కావాలన్నమాట. నాట్ ఇన్సైడ్ ఎనీ బాక్స్. ఇక్కడ నాట్ ఇన్సైడ్ బాక్స్ అనేటువంటిది కాదు, కానీ ఈజ్ ఏ ప్యారబుల్, ఇది ఒక ఉపమానం లాంటిది అనమాట. బట్ ఇన్సైడ్ యువర్ సెల్ఫ్. ఇది ఇక్కడ పెట్టు గురించి కాదు. ఇక్కడ ఆ విషయం ఏంటంటే మనలో ఉన్నటువంటి విధానాల గురించి ఇక్కడ ఈ విషయం అనేటువంటి చెప్తుందంట. వీ ఆల్వేస్ లుకింగ్ అవుట్ సైడ్ ఫర్ స్క్రాప్స్, ప్లెజర్, ఫుల్ఫిల్మెంట్, ఫర్ వాలిడేషన్, సెక్యూరిటీ, లవ్, స్ట్రెంగ్త్. మనం చాలా విషయాలు మనలోనే కొన్ని విషయాలు పెట్టుకుని మనం ఏం చేస్తామంటే నాకు ప్రేమ కావాలి, లేకపోతే నాకు ఒక రకమైనటువంటి భద్రత కావాలి, సెక్యూరిటీ కావాలి, అలాగని చెప్పి మనకు ఆనందం కావాలని చెప్పి అనేక రకాలుగా బయటికి వెతుకుతూ ఉంటాం. అండ్ వైల్ వీ హ్యావ్ ఇన్ఫినిట్ ట్రెజర్ విత్ ఇన్. మన అధికమైనటువంటి మన ఒక రకమైనటువంటి అనంతమైనటువంటి నిధి మనలోనే ఉంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించకుండా ఏం చేస్తామంటే బయట వాటి కోసం వెతుకుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ బాక్స్ అంటే బాక్స్ కాదు, ఇక్కడ ఇది ఉపమానం ఏంటంటే ఇది మనలో ఉన్నటువంటి నిధి. మనలోనే అనేక రకాలైనటువంటి లక్షణాలు, అనేక రకాలైనటువంటి విధానాలు, స్కిల్స్ ఉంటాయి. అది బయటికి మనలోకి మనం చూసుకోకుండా ఎవరో కొత్త వ్యక్తి వచ్చి మనలో ఉన్నటువంటి స్కిల్ని చెప్తే కానీ మనకు ఆ విషయం అర్థం అవుతుందన్నమాట. ఇది దీంట్లో ఉన్నటువంటి విధానం అనమాట. ఇది పాసేజ్, ట్రెజర్ విత్ ఇన్ అనేటువంటిది. దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. అండ్ వాట్ ఈజ్ ట్రెజర్ విత్ ఇన్ అకార్డింగ్ టు పాసేజ్. మనలో ఉన్న నిధి ఏంటి? పాసేజ్ని అనుసరించి మనలో ఉన్నటువంటి నిధి ఏంటి? మనలో ఉన్న నిధి ఏంటి అంటే కనుక ఇక్కడ చూడండి, ప్రెజర్, ఫుల్ఫిల్మెంట్, ఫర్ వాలిడేషన్, సెక్యూరిటీ, లవ్, స్ట్రెంగ్త్, ఇవన్నీ కూడా మనలో ఉన్నాయన్నమాట. కానీ మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా ఎదుటి వ్యక్తిలో మనం వెతుకుతాం అన్నమాట. ఈ పాసేజ్ని అనుసరించి మనలో ఉన్నటువంటి నిధి ఏంటంటే కనుక ప్లెజర్, ఫుల్ఫిల్మెంట్, ఫర్ వాలిడేషన్, సెక్యూరిటీ, లవ్, స్ట్రెంగ్త్, ఇవన్నీ కూడా ఫస్ట్ దానికి ఆన్సర్ అవుతుందన్నమాట. ఇక సెకండ్ వన్ చూడండి, వై ఈజ్ ఎవరి వన్ కంపేర్ టు బెగ్గర్ ఆన్ ద బాక్స్ ఇన్ ద పాసేజ్. అంటే ప్రతి వ్యక్తిని కూడా బాక్స్ మీద ఉన్నటువంటి ఆ భిక్షగాడితో పోల్చడం జరిగింది. ఎందుకు? ప్రతి వ్యక్తిని కూడా ఆ పెట్టి మీద ఉన్నటువంటి భిక్షగాడితో పోల్చడం జరిగింది ఎందుకు అంటున్నాడు ఇక్కడ. వై ఈజ్ ఎవరి వన్ కంపేర్ టు బెగ్గర్ ఆన్ ద బాక్స్ ద పాసేజ్. మనం కూడా అటువంటిది, ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడడం. ఆ విధంగానే పైనే భిక్షగాడు ఎలాగైతే తన దగ్గర ఉన్నటువంటి నిధి చూడకుండా ఎలాగైతే ఆ బాక్స్ మీద కూర్చుని ఉన్నాడో ఆ విధంగానే మనం కూడా అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. జస్ట్ లైక్ బెగ్గర్ ఇన్ ద పాసేజ్ మీ నెవర్ ఓపెన్ ద ట్రెజర్ బాక్స్ అంటిల్ టోల్డ్. ఇక్కడ చూడండి, బెగ్గర్ లాగే మనం కూడా ఏంటంట ఎప్పుడు కూడా ట్రెజర్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయమని ఎవరైనా చెప్పే వరకు. వీ నెవర్ లుక్ ఇన్సైడ్ అవర్ సెల్వ్స్. మనలోకి మనం ఎప్పుడు కూడా చూసుకోము. మనలో అనేక రకాలైనటువంటి స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని ఎప్పుడు కూడా మనం ఉపయోగించాం. మనకు ఉన్నటువంటి విషయం కూడా ఎవరో వచ్చి చెప్తే కానీ మనలో ఆ స్కిల్స్ ఉన్నాయని తెలియదు అనమాట. ఈ విధంగా దీనికి ఆన్సర్ రాయమంటుంది అనమాట. ఇక్కడ చూడండి, వీ నెవర్ లుక్ ఇన్సైడ్ అవర్ సెల్వ్స్. ఇది కావాలితే మనం చూస్తే ఇక్కడ కనిపిస్తుంది మనకి. వీ నీడ్ ఏ స్ట్రేంజర్ టు టెల్ అస్ టు లుక్ ఇన్సైడ్. మనకు ఎవరైనా మనలోకి మనం చూసుకోవాలంటే కనుక ఎవరో కొత్త వాళ్ళు వచ్చి మన గురించి చెప్పాలన్నమాట. అప్పుడు కానీ మనలో ఉన్నటువంటి విధానాలు బయటికి తెలియవు. నెక్స్ట్ చూడండి, థర్డ్ క్వశ్చన్ చూడండి. వాట్ డస్ ద వర్డ్ ప్రై ఇన్ ద పాసేజ్ మీన్. ప్రై అనేటువంటి పదానికి మీనింగ్ ఏంటి ఈ పాసేజ్లో అంటున్నారు. ప్రై అంటే అర్థం ఏంటంటే ట్రై, TRY, ప్రయత్నం. అతను చూడండి ఇక్కడ ఈ మెంగల్ ఈ పాసేజ్లో మనకు కనపడుతుంది. హీ మేనేజ్డ్ టు ప్రై టు ఓపెన్ ద లిడ్ అనేటువంటిది కనపడుతుంది కదా. ప్రై అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ట్రై అనమాట. ఓపెన్ చేయడానికి అతను ప్రయత్నించాడు అక్కడ ఉన్నటువంటి మూత. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి.
వాట్ ఈజ్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఎలేషన్? ఎలేషన్ అనేటువంటి పదానికి యాంటోనిమ్ రాయాలంటే, యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం, ఆపోజిట్ మీనింగ్ అనమాట. యాంటోనిమ్ దేనికి సంబంధించింది? ఎలేషన్ అంటే ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం అని అర్థం. ఆనందం అనేటువంటి పదానికి డిప్రెషన్ అనేటువంటిది వ్యతిరేక పదం అనమాట. డిప్రెషన్ అనేటువంటిది రాయాలి. ఎలేషన్ అంటే అర్థం ఏంటి? ఉల్లాసం కానీ ఆనందం కానీ ఇటువంటివి వస్తాయి అన్నమాట. దీనికి ఆపోజిట్ మీనింగ్ డిప్రెషన్ అనమాట. ఇది రాయాలి. లాస్ట్ క్వశ్చన్ చూద్దాము. వేర్ కెన్ వీ ఫైండ్ ద ట్రెజర్ ఆఫ్ ప్లెజర్, ఫుల్ఫిల్మెంట్, సెక్యూరిటీ, లవ్ అండ్ స్ట్రెంగ్త్? ఇక్కడ మనం భద్రత, అలాగే ప్రేమ, అలాగే బలం, అలాగే ఫుల్ఫిల్మెంట్ అనేటువంటివి ఎక్కడ కనుగొనగలం? ఎక్కడ కనుగొనగలం ఇవన్నీ కూడా అంటే విత్ ఇన్ యువర్ సెల్ఫ్, మనలోనే, లేదా విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్, మనలోనే కనుగొనగలం. ఇవన్నీ కూడా ఎక్కడ కనుగొనగలం అంటే ఇవన్నీ కూడా మనలోనే ఉన్నాయి. మనం ఎక్కడో వెతకటం కాదు, కానీ ఇవన్నీ మనలోనే ఉన్నాయి. అంచేత ఇక్కడ ఇన్సైడ్ అవర్ సెల్ఫ్స్ కానీ లేకపోతే విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్ కానీ రెండిట్లో ఆన్సర్ ఏదో రాయవలసి ఉంటుందన్నమాట. ఇది దీంట్లో ఉన్నటువంటి పాసేజ్ సంబంధించినటువంటి ఆన్సర్లు. చూశారు కదా. ఈ పాసేజ్ ఏదైతే ఉందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.